వెల్కమ్ టు MR కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల మెడికల్ అసోసియేషన్ మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న బంద్కు మద్దతు ప్రకటించింది. కెమిస్టుల జీవనాధారం ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈ బంద్. నంద్యాల ప్రజా పరిష్కార వేదికకు ప్రజల నుండి అపూర్వ స్పందన వెల్లువెత్తుతోంది. కలెక్టర్ రాజకుమారి మానవీయ సేవలకు ప్రశంసలు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన సిఐటియు నాయకులు. నంద్యాల శక్తి టీం ఆధ్వర్యంలో మసీదుపురం పొలంలో పనిచేస్తున్న మహిళలకు భద్రతపై చైతన్యం కల్పిస్తూ వారికి ధైర్యాన్ని నింపిన శక్తి టీం బృందం. కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ అవాంఛనీయ సంఘటనలు అత్యంత దురదృష్టకరమని ప్రజావేదికల ఫిర్యాదు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ బాషా. రుద్రవరం మండలం నరసాపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుదర్శన హోమం విశేష పూజలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించిన భక్తులు. కడప జిల్లాలో జరిగిన పరిపాలనా వైఫల్యాలు, భద్రత అమానుష ఘటనలు మరియు ప్రజలపై జరిగిన లాఠీ చార్జ్ను ఖండిస్తూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా భారీ నిరసన. నంద్యాల పట్టణ శివారులోని రైతు నగర్ లో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి. తప్పుడు పత్రాలు చూపించే ఒకే స్థలాన్ని పలుమార్లు రిజిస్ట్రేషన్ ఘటన కలకలం రేపింది. నంద్యాలలో పట్టణంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న హనుమాన్ శోభయాత్రకు విస్తృత భద్రతా ఏర్పాట్లు స్వయంగా పరిశీలించిన ఎస్పీ సునీల్ శరణ్. నంద్యాల మెడికల్ అసోసియేషన్ మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న బంద్కు మద్దతు ప్రకటించింది. కెమిస్టుల జీవనాధారం ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 12.40 లక్షలకు పైగా కెమిస్టులు, ఔషధ పంపిణీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల భారత రసాయన శాస్త్రవేత్తలు మరియు ఔషధ వ్యాపారుల సంస్థ పిలుపు మేరకు ఈ బంద్ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణ లేని కార్యకలాపాలు, భారీ డిస్కౌంట్ల విధానం కారణంగా సంప్రదాయ మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి దాదాపు 5 కోట్ల మందికి పైగా ఆధారపడిన కుటుంబాల జీవనాధారాన్ని ప్రమాదంలోకి నెట్టిందని పేర్కొన్నారు. అక్రమ ఈ ఫార్మసీలపై కట్టడి చర్యలు తీసుకోవాలని, ఔషధ విక్రయాలలో సమాన పోటీ వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కెమిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజారోగ్య భద్రత కోసం ఈ బంద్కు అందరూ సహకరించాలని నంద్యాల మెడికల్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. నా పేరు బి వీరాంజనేయులు, జిల్లా అసోసియేషన్లో ట్రెజరర్గా ఉన్నాను. రేపు ఆల్ ఇండియా బంద్ 20వ తేదీ ఆల్ ఇండియా పిలుపు మేరకు, మన రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు మన నంద్యాల జిల్లా తరఫున మనం మాట్లాడుతున్నాము. ఈ బంద్లో అందరూ సహకరించి ప్రతి ఒక్క కెమిస్ట్ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ అసోసియేషన్ పిలుపు మేరకు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసోసియేషన్ పిలుపు మేరకు నంద్యాల జిల్లా నుంచి మేము మే 20న బంద్ తలపెట్టినాము. 19వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 12 గంటల వరకు మెడికల్ షాపులు, అన్ని మెడికల్ షాపులు బంద్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఎందుకు బంద్ చేస్తున్నారంటే ఆన్లైన్ వ్యవస్థ పెరిగి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారు. ప్లస్ ఏంటంటే NRX డ్రగ్స్, మెయిన్ ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ టోటల్గా ఒక ఈగల్ టీమ్ ప్రారంభం చేసింది. ఎందుకు ప్రారంభం చేసిందంటే నార్కోటిక్స్ డ్రగ్స్ తీసుకొని పిల్లలు చెడదారిన పడుతున్నారు. ఆ నార్కోటిక్ డ్రగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఫ్యూచర్లో బాడీ మొత్తం పని రాకుండా అయిపోతుంది. అటువంటి వాళ్ళు డ్రగ్స్ అరికట్టడం కోసం మెయిన్ నార్కోటిక్ డ్రగ్స్ ఒకటి, ఆన్లైన్ వ్యవస్థ ఒకటి,
దీనివల్ల మెడికల్ షాపులకు చాలా ముప్పు జరుగుతుంది. సుమారు 12 లక్షల మెడికల్ షాపులు ఇండియా వైడ్, దాని తరపు నుంచి బతికే వాళ్ళు సుమారు 5 కోట్ల మంది దాకా ఉన్నారు. వీళ్ళంతా రోడ్డు పడే స్థాయికి వచ్చింది. అధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు అంటే జనాలకి స్టాండర్డ్ కంపెనీ ఇవ్వడం లేదు, జెనరిక్స్ ఇచ్చి అధిక డిస్కౌంట్లు ఇచ్చి మోసం చేస్తున్నారు. అది జెనరిక్ మెడిసిన్ అనేది ఎవరికి తెలుస్తుంది? ఒక మెడికల్ షాపులకు తప్ప ఎవరికి తెలియదు. అది జెనరిక్ మెడిసిన్స్, స్టాండర్డ్ కంపెనీలో జెనరిక్స్ మెడిసిన్స్ వచ్చినాయి, దానివల్ల అధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు. ప్రజలు ఏంటంటే కన్నా డిస్కౌంట్ ఎక్కువ వస్తుందని తీసుకుంటున్నారు, కానీ ఇచ్చేది వాళ్ళు డాక్టర్ రాసిన మెడిసిన్, సేమ్ మెడిసిన్ కంపెనీ వేరు ఇస్తున్నారు. అది చాలా మోసపోతున్నారు ప్రజలు కూడా. ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్, మన ఒక డాక్టరు డాక్సిసైక్లిన్ రాస్తాడు ప్రిస్క్రిప్షన్. డాక్సిసైక్లిన్ రాస్తే ఆన్లైన్లో డాక్సినేట్ పంపించారు. డాక్సినేట్ ఏ దానికి వాడతారు? ప్రెగ్నెన్సీ లేడీస్ వాంతులు వస్తే వాడడానికి డాక్సినేట్ టాబ్లెట్స్ వాడతారు. కానీ ఆన్లైన్లో మెడిసిన్ డాక్సీ 1 బదులు డాక్సినేట్ పంపించారు. ఇది వాళ్ళకి తెలియక వాడి ఇబ్బంది పడి చాలా ఇబ్బంది అవుతున్నారు. దానికోసం ఆన్లైన్ వ్యవస్థ బంద్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని చెప్పి మా ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కోరుతున్నారు. ఈ అసౌకర్యానికి ప్రజలకు క్షమించండి. అలానే ప్రజలకు ఏ ఇబ్బంది పడకుండా మన కలెక్టర్ గారికి ఒక 7 షాపులు నెంబర్లు ఇస్తున్నాము. ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏదైనా అవసరం పడితే ఆ నెంబర్లు కలెక్టర్ గారికి ఇస్తున్నాము, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఇస్తున్నాము, ఎస్పీ ఆఫీస్లో ఇస్తున్నాము. వీళ్ళు ఏదైనా ఆ ఫోన్ నెంబర్స్ చేసినారంటే ఆ ఫోన్ నెంబర్స్ ఫోన్ చేసి తెరిచి వాళ్ళకి ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇస్తాం కంపల్సరీగా. అలానే ప్రజలు కోరుకునేది ఏంటంటే దయచేసి 20వ తారీఖు కొనాల్సిన మందులు ఏదైనా ఉంటే హార్ట్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు కానీ ప్రతి ఒక్కరు ముందే మెడిసిన్స్ తీసుకొని ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఏపీ స్టేట్ అసోసియేషన్, ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు మా నంద్యాల జిల్లాలోని మందుల షాపులన్నీ ఈ నెల 20వ తారీఖు బుధవారం రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ మొత్తం దేశవ్యాప్తంగా 12,40,000 మంది కెమిస్టులు, 4 నుంచి 5 కోట్ల మంది సిబ్బంది పాల్గొనడం జరుగుతున్నది. మా యొక్క ముఖ్య డిమాండ్లు ఏమంటే ఆన్లైన్ ఈ ఫార్మసీ వ్యవస్థను రద్దుపరచాలి, 1వ పాయింట్. 2వ పాయింట్ వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్ను అరికట్టాలి. 3వ పాయింట్ వచ్చేసి అధిక డిస్కౌంట్లు ఈ కార్పొరేట్ వారికి ఇవ్వడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ఈ ఫార్మసీ, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఫార్మసీ వలన ఫస్ట్లో కోవిడ్ సమయంలో 220E అని జీవోను ప్రవేశపెట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రోగికి వాళ్ళ రెవెన్యూ పర్మిట్లో మాత్రమే 2021 లైసెన్స్ కలిగిన వారు సప్లై చేయడం, పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ వ్యవస్థను ప్రోత్సహించి ప్రజలకు ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఫార్మసిస్టుల ప్రమేయం లేకుండా ఇళ్లకు మందులు చేరవేసి యువతను పెడదారిన పడుతున్నారు అన్నమాట. దీనివల్ల అంటే ఈ దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. మందులు, ఆల్బోజలాలు, క్లోనిజిపామ్, డైజిపామ్ ఇలాంటి మందులు యువత ఆన్లైన్లో తెప్పించుకొని విరివిగా వాడి వాళ్ళ యొక్క భవిష్యత్తును తప్పుదారి పట్టించుకుంటున్నారు. అది ఒకటి. తర్వాత అవగాహన లేకుండా ఈ మెడిసిన్స్ రావడం వలన పల్లె ప్రాంతంలో ఉండేవారు వారికి ఏ విధంగా వాడాలనేది అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ ఆన్లైన్ వ్యవస్థ వలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆన్లైన్ వ్యవస్థను రద్దుపరచాలి అనేది మా యొక్క మొట్టమొదటి డిమాండ్. రెండవది వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్ను మ్యానుఫ్యాక్చర్ లెవెల్లోనే అరికట్టాలి అని చెప్పేసి ఇంకొకటి. ఎందుకంటే అక్కడి నుంచి అరికట్టే ఇప్పుడు తక్కువ డిస్కౌంట్లకు ఇప్పుడు ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చేసి అమ్మడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వెల్లువెత్తుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా ముందుకు వస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి వారి వద్దకే వెళ్లి ఆర్జీలు స్వీకరిస్తూ తక్షణ పరిష్కారానికి కృషి చేయడం ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్ రాజకుమారి మానవీయ దృక్పథంతో వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. నడవలేని వికలాంగుల వద్దకే స్వయంగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని ఆర్జీలు స్వీకరించడం ద్వారా ఆమె సేవాభావం ప్రతిఫలించింది. అలాగే కుటుంబ సభ్యులతో బాధపడుతున్న కొంతమంది మహిళలు తమ కొడుకులు ఆస్తులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని కలెక్టర్ వద్ద వాపోయారు. ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకు చేరాలనే లక్ష్యంతో ఆమె చేస్తున్న కృషి జిల్లా వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. మొత్తానికి నంద్యాల ప్రజా పరిష్కార వేదిక ప్రజల ఆశలు నెరవేర్చే వేదికగా మారుతుండగా కలెక్టర్ రాజకుమారి స్పందిస్తున్న తీరు ప్రజలలో విశ్వాసాన్ని మరింత పెంచుతోంది. హక్కు ఎవరిది అని తేల్చినప్పుడే మేము రెవెన్యూ రికార్డ్స్లో నమోదు చేస్తాం. హక్కు ఎవరిది అని తేల్చినప్పుడు చేయలేము కదా.
అందుకని ఆర్ఓఆర్ కేసులో ఏం ఫైనలైజ్ చేస్తారో చూస్తాం. ఒకవేళ మీకు తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ నచ్చలేదు అనుకోండి, ఆర్డీఓ దగ్గర అప్పీల్ వేసుకోవచ్చు, జేసీ దగ్గర రివిజన్ వేయొచ్చు, హైకోర్టు జేసీ గారి దగ్గర నచ్చకపోతే హైకోర్టుకు వెళ్ళొచ్చు. ఇన్ని ప్రొవిజన్స్ గవర్నమెంట్ ఎందుకు పెట్టారు, చట్టం ఎందుకు పెట్టింది, అందుకని ఒకసారి చూడాలి. సరేనా, చూడకుండా మాట్లాడలేను చెప్తాం. సరే, ఎల్లుండి తీసేయగలుగుతారా బోర్డులన్నీ? ఎల్లుండి తీసేయగలుగుతారా? ఎల్లుండికే చేస్తారు. కంగారు ఏం లేదు. సారీ మేడం, మీకు నా గురించి తెలియదు. ఎప్పుడు అవసరమో అప్పుడు మాట్లాడతాను. సారీ సార్. అమ్మ, మీరు ఎప్పుడు అడుగుతున్నారు టైము? వెన్స్డే మార్నింగ్ ఏం షెడ్యూల్ లేదు, అదే కరెక్ట్ టైం. డిఆర్ఓ గారు, జేసీ లేరు, ఇంకెవరిని పిలవాలి? అది పెద్ద కొడుకు అన్యాయం చేశాడు. నాకు చిన్నప్పటి భాగం పంచుకొస్తే వాడు మీ ఆయన ఉన్నారా? మా ఆయన పోయినా నుంచి మీకు ఎంత ఎకరాలు ఉన్నాయి? 6 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పోయినా 3 ఎకరాలు. ఈ మధ్య సమస్య నేను తీర్చలేను. ఇప్పుడు ఆయన కొడుకు ఇంకో కొడుకు అన్యాయం చేశారంటే అది నువ్వు సమక్షంలో కూర్చోబెట్టి తీర్చుకోవాలి. అవ్వదు. అవును, చిన్న కుమారుడు చాకలి రామాంజనేయులు, కుమార్తె అయిన చాకలి నాగలక్ష్మి గారితో రిజిస్టర్ చేయించుకున్నారు అని పెట్టావు కదా, మరి వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారంటే మీరు సంతకం పెట్టారా? దీంట్లో 2 సెంట్ల స్థలంలో మేడం చేపిస్తున్నా మేడం. మా వ్యాన్ అయితే ఏటలైంది, దీంట్లో పెద్దది చేయండి మేడం. 2 సెంట్లలో నాకు బంగారు స్థలాలు అన్ని తీసుకున్నాడు కదా మేడం, పొలాలు ఇస్తామమ్మా, నోటీస్ ఇస్తాము, ఇన్ని పిలిపిస్తాము, కొడుకుని కూడా పిలిపిస్తాము. అలా అవ్వదండి, ఇది నోటీస్ ఇస్తాము. చూస్తామమ్మా, ఇది కుటుంబ సమస్య, మీకు ఇద్దరు కొడుకులకి మధ్య సమస్య, సమస్య నలుగురు కూర్చొని సమస్య తెచ్చుకోవాలి. మీ కుటుంబ వ్యవహారాల్లో మాట్లాడుతూ నంద్యాల గాంధీ చౌక్ సెంటర్ లో సిఐటియు పట్న కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని జీవో కాపీలను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్న అధ్యక్ష కార్యదర్శులు కేఎండి గౌస్, పి వెంకటలింగం, సిఐటియు సీనియర్ నాయకులు తోట మద్దులు, సిఐటియు మండల కార్యదర్శి వెన్న బాల వెంకట్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన వెంటనే పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను శనివారం నుండి అమలు చేయడం జరిగింది. వీటి వలన కార్మికులు స్వాతంత్ర్యం కంటే ముందు పోరాడి తెలుసుకున్న 44 చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జైలాను, వెంకట్రావు, పాములేటి, డిపి హుసేని, వెంకటరమణ, దేవరాజు, నాగేంద్ర, చంద్రశేఖర్, 50 మంది కార్మికులు పాల్గొన్నారు. अरे चलो జై
ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము స్వాతంత్రం కాడికి ముందు సాధించుకున్న 44 చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లుగా చేసింది. ఆ 4 లేబర్ కోడ్లను 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత శుక్రవారం రోజులుంటే 4 లేబర్ కోడ్లను అమలు చేయడం జరిగింది. కాబట్టి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకు నష్టం కలిగించి కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ 4 లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. కార్మికులు కొట్టకుండా ఆ 44 చట్టాలనే కొనసాగించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. కార్మికులకు సిఐటిగా ఎల్లవేళగా అండగా ఉంటూ వాళ్ళ పోరాటానికి మేము పూర్తిగా మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ ఆ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని, అట్లనే స్కీమ్ వర్కర్లకు అందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని, కార్మికులకు అందరికీ సమగ్ర వేతన చట్టం చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఆ 4 లేబర్ కోడ్ల ప్రతులను ఈరోజు ఇక్కడ గాంధీ చౌక్ సెంటర్లో దగ్ధం చేయడము జరుగుతూ ఉంది. లేని పక్షంలో, రద్దు చేయని పక్షంలో సిఐటిగా కార్మికులతో పెద్ద ఎత్తున 4 రాష్ట్రాలలో 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన తర్వాత మేము లబ్ధి పొందినామనుకొని బీజేపీ గవర్నమెంట్ ఈరోజు 4 లేబర్ కోడ్లను తెచ్చింది. వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో రాబోయే ఎన్నికలలో కార్మికులకు అందరినీ కూడగట్టి మీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తగిన గుణపాఠం చెప్పే విధంగా మేము పూనుకుంటామని తెలియజేస్తూ సిఐటి పట్టణ కార్యదర్శి పి వెంకటలింగం, నంద్యాల. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్మికులకు నష్టం జరిగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు అనేక త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను ఈరోజు మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా కార్మికులకు నష్టం కలిగించి కార్పొరేట్లకు లాభం కలిగించే పద్ధతిలో ఈరోజు ఈ 4 లేబర్ కోడ్లు ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లలో ప్రధానంగా కూలీలు అడిగే హక్కు లేదు, జీతం పెంచమని అడిగే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు. ఇటువంటి కార్మికుల హక్కులన్నీ కాలరాసే పద్ధతిలో ఈ 4 లేబర్ కోడ్లు ఉన్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు నిరసనలు తెలియజేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి నిన్నటి నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలి, పాత 44 చట్టాలనే కొనసాగించాలి. లేకుంటే భవిష్యత్తులో సిఐటి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని చట్టాలు రద్దయ్యే వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి అతి దుర్మార్గమైనటువంటి 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో స్వాతంత్రానికి పూర్వం నుండి 44 లేబర్ కోడ్లు సాధించుకున్నటువంటి కార్మిక వర్గం ఈరోజు చాలా అన్యాయంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాలకు బలి కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే సిఐటియు ఈ యొక్క కార్మిక వర్గానికి అండగా నిలబడి ఆ యొక్క 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు పోరాడుతుంది. తప్పనిసరిగా ఈ దేశంలో ఈ నియంతృత్వ పాలనను తుదముట్టించే దానికి కూడా ఇది ముందుకు పోతుంది. అందుకని ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకొని ఆ యొక్క లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి. అంతవరకు ఈ యొక్క కార్మిక వర్గానికి సిఐటి అండగా ఉంటుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో మహానంది మండలం మసీదుపురం గ్రామంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలకు అడిషనల్ ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ లక్ష్మీదేవి పాల్గొని ఎండలో పనిచేస్తున్న మహిళలకు చెట్టు నీడలో చల్లని తాగునీరు పంపిణీ చేసి మానవీయతను చాటుకున్నారు. అనంతరం శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించి అత్యవసర సమయంలో 7993485111 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలపై అవగాహన కల్పిస్తూ బాల్య వివాహాలు, చిన్నపిల్లలపై నేరాలు జరిగినచో 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ మోసపూరిత కాల్స్, వాట్సాప్ లో వచ్చే ఫేక్ మెసేజ్లు, ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయరాదని హెచ్చరించారు. బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటి సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పారు. అదేవిధంగా వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని, మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహన నడపరాదని, మత్తు పదార్థాలకు బానిస కాకూడదని అవగాహన కల్పించారు. పక్కింటి వాళ్ళ నుంచో ఎదురింటోడో ఏదో ఒకటి ఉంటాయి కదా, పల్లెటూళ్ళలో చాలా వరకు సమస్యలు ఉంటాయి కానీ ఇంకా చెప్పరు. కాబట్టి ఇప్పటికన్నా మీరు ఇంకా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళనవసరం లేదు. ఇప్పుడు మీ దగ్గరే ఉంది స్టేషన్ సార్ అన్నట్టు. ఆ యాప్ అనేది మీరు ఎక్కించుకుంటే దాంట్లో మొత్తం ఉన్నాయి ఫీచర్స్ అన్నమాట. మీరు దాంట్లోనే కంప్లైంట్ ఇవ్వచ్చు, దాంట్లోనే జస్ట్ టచ్ చేస్తే వెళ్తే ఫోన్ వెళ్ళిపోతుంది. దానికి ఏం బిల్లు పడదు, ఇంకేం పడదు. మీరు దానికి కాల్ చేస్తే డైరెక్ట్ డీజీపీ ఆఫీస్కి వెళ్తుంది. మంగళగిరి ఐడియా ఉందా? విజయవాడ దగ్గర మంగళగిరి, అక్కడికి కాల్ వెళ్తుంది. అక్కడి నుంచి మాకు ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి అది మోస్ట్ పవర్ఫుల్ కాల్. మీరు ఇదివరకు అనుకుంటారు పోలీసు వాళ్ళు స్టేషన్ పోతే పట్టించుకోరు, అది ఇది అనుకుంటాం కదా, అట్లా కాదనమాట. దీనికి కాల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. దానికి మేము రిప్లై ఇవ్వాలి. ఏం జరిగింది, ఎందుకు కాల్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది. సో దీని పర్పస్ కోసమే మేము చూడండి, ఎప్పుడైనా మీ దగ్గరికి పోలీసులు రావడం చూసారా? మీరు ఇప్పుడు పొలంలో వర్క్ చేసుకుంటున్నారు, మేమే మీ దగ్గరికి వచ్చామా లేదా అంటే ఇది ఇంకా తెలియని వాళ్ళ కోసం అనమాట. అదే ఊర్లో అనుకో ఒకరిద్దరే గ్యాదర్ అవుతారు. ఇక్కడ అనుకో మీరంతా ఇంతమంది మాకు దొరకరు, మ్యాక్సిమం దొరకరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి థ్యాంక్స్ చెప్పాలి మేము. కాబట్టి మేమే మీ దగ్గరికి వచ్చాం. అందుకు మీరు దీన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడున్న మొబైల్స్ ఉన్న వాళ్ళకందరికీ నేను యాప్ ఎక్కిస్తాను. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు చెప్తాను. ఇంకోటి వన్ స్టాప్ సెంటర్ అనేది దానిలో వన్ స్టాప్ సెంటర్ అనేసి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లో 64 లక్షలతో లేడీస్ హాస్టల్ మధ్య కట్టించింది. దీంట్లో అంగన్వాడీ టీచర్లు 2 ఉంటారు, సూపర్వైజర్ ఉంటుంది, మహిళా పోలీస్ మా పోలీసు ఉంటారు. ఏం సార్ వన్ స్టాప్ సెంటర్ అంటే అంటారు. వన్ స్టాప్ సెంటర్ అంటే మీరు మహిళలు కాబట్టి ఒక గ్రూప్లో ఉంటారు. మీరు ఒక 4-5 మంది విజయవాడనో, తిరుపతి, కర్నూలు ఎక్కడో పెట్టారు. మీరు రూమ్ తీసుకోలేరు కదా, తీసుకుంటారా? తీసుకోలేదు కదా. అటువంటి వాటి కోసం చేసింది గవర్నమెంట్. మన గవర్నమెంట్ వన్ స్టాప్ సెంటర్ అంటే సేమ్ లేడీస్ హాస్టల్ అట్లా ఉంటుంది. ఆ లేడీస్ హాస్టల్లో మీరు ఏం చేయాలి, మీ శక్తి యాప్లో ముందు రోజు చెప్పాలా మీరు, సార్ మేము పలాని మసీద్పురం నుండి 4 ఆడవాళ్ళం వస్తున్నాం సార్, పలాని పని మీద వస్తున్నాము, మాకు 2 రోజులు కానీ 3 రోజులు కానీ మాకు షెల్టర్ కావాలి సార్ అంటే వాళ్ళు ఎమ్మడే మీకు ఒక వెహికల్ అరేంజ్ చేస్తారు. మీరు బస్ స్టాండ్లో అంటే బస్ స్టాండ్లో వెహికల్ అరేంజ్ చేస్తారు, ఎక్కడ అక్కడ వెహికల్ అరేంజ్ చేస్తారు. తీసుకొని మిమ్మల్ని సేఫ్గా వన్ స్టాప్ సెంటర్ దించి మీకు 3 రోజులు కంటే 3 రోజులు, 7 రోజులు కంటే 7 రోజులు ఫుడ్ బెడ్ ఫ్రీ మొత్తం. మీరు ఆడికి పోవాలన్నా కానీ వాళ్ళ వెహికల్లోనే మీకు దించి మళ్ళీ తీసుకొస్తారు. ఆటో ఛార్జ్ కూడా ఉంది. మీకు ఆటో ఎక్కి ఆటో ఛార్జ్ పోవాల్సిన అవసరం లేదు. అదర్ డిస్ట్రిక్ట్ కాబట్టి మనకు 7 రోజులే. మనం ఇంకా కావాలనుకో, అమ్మాయిలు ఎవరైనా కానీ అనాథ అమ్మాయిలు అనుకో, వాళ్ళకు తిరుపతిలో హాస్టల్ ఉంది, స్కూల్ ఉంది. ఎవరైనా అమ్మాయిలు మీ బీదరికం ఉంటుంది, మీ ఇళ్ళలోనే మీ ఎవరు బంధువులు ఉంటారు, తల్లిదండ్రులు అనాలి అంటారు, వాళ్ళను కూడా దీంట్లో చేర్పించవచ్చు. మీరు కాల్ చేసి లేకుండా ఇబ్బంది పడుతుంటారు చూడు, వాళ్ళ మీ బంధువులు ఉంటారు, ఎవరు చాకానికి బరువు ఉంటుంది, మీరు ఖచ్చితంగా చేస్తే తిరుపతిలో ఉంది పెద్ద హెడ్ క్వార్టర్. దాంట్లోనే హాస్టల్ ఉంది, స్కూల్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. దాంట్లో అక్కడ వాళ్ళకి అన్ని నేర్పిస్తారు. కాబట్టి మీరు దీన్ని ఎందుకు వస్తుంటే మీకు తెలియదు కాబట్టి, శక్తి యాప్ అనేది తెలియదు కాబట్టి మీకు చెప్పనీకనే మేము అదే పనిగా సబ్ డివిజన్ వచ్చినాం. మీరు అందరు తెలుసుకోండి, చట్టాలు అనేవి కొత్తగా వచ్చినాయి, అన్నీ తెలుసుకోవాలి. మీరు అన్ని ప్రతి చూసుకొని నేర్చుకోవాలా. టీవీలో చూస్తుండండి, పేపర్ చూస్తుండండి, ఇవన్నీ తెలుస్తేనే మీకు తెలిసేది, లేకపోతే మీకు తెలియదు. మీకు శక్తి యాప్ అంటే అనేది తెలియదు, తెలుసా? ఇప్పుడు మేము వచ్చి చెప్తే మీకు అర్థమవుతుంది. శక్తి యాప్ ఏమున్నది అన్నీ తెలుసు. ఇంతకుముందు దిశ యాప్ తెలుసా మీకు? ఇంతకుముందు దిశ యాప్ ఉంది, మనకు మసీద్పురం దూరం ఉంది, మీ తప్పేం లేదులేమ్మా, తెలియకపోవడం తప్పేం కాదు. ఇప్పుడు అన్ని ఊళ్ళలో దిశ యాప్ ఎక్కించాం ఇల్లు ఇంటికి వచ్చి, కానీ ఇక్కడ లేట్ అయిపోయింది. ఈ ప్రభుత్వం మారినందుకు నేమ్ మారింది. ఇదిగో చూడండి, ఇప్పుడు సార్ చెప్పినాడే ఆ షెల్టర్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. నైట్ షెల్టర్ అనేది కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ వద్ద ఇటీవల జరిగిన అవాంఛనీయ సంఘటనలు అత్యంత దురదృష్టకరమని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ బాషా మరియు యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ సుహైల్
రాణా ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఆర్జీఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ దశాబ్దాలుగా మత సామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన అల్మాస్పేట వంటి సున్నితమైన ప్రాంతంలో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి అల్మాస్పేట గొడవకు కారకులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఘర్షణలో సంబంధం లేని అమాయక యువకులను, మైనర్లను మరియు విద్యార్థులను పోలీసులు శాఖ వేధించకుండా చూడాలని, కేవలం అనుమానంతో అక్రమ కేసులు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ముల్లా కాజా హుసేన్ తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన కడప నగరంలో మే నెల మొన్న 9వ తేదీ ఒక దుస్సంఘటన జరగడం జరిగింది. దానికి తీవ్రంగా చింతిస్తున్నాము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున. ఎందుకంటే ఇటువంటి దుస్సంఘటనలు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా జరగకూడదని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మత సామరస్యానికి ప్రతీక అయిన అల్మాస్పేట నందు ఈరోజు మొన్న మత సామరస్యానికి ప్రతీక అయిన అల్మాస్పేట నందు మొన్న జరిగిన గొడవలలో అమాయకులపై మరియు విద్యార్థులపై, ఎవరైతే విద్యార్థి యువకులు ఉన్నారో వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా పోలీసు వారు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. అదేవిధంగా దీనిపై అక్కడ ఉన్న ముస్లిం సంఘాలు కానీ మరియు ఇతర సంఘాలు కానీ, ఇతర ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, న్యాయవాదుల సంఘాలు కానీ న్యాయపరంగా వీళ్లకు ఒక న్యాయ సలహాలు ఇవ్వాలని చెప్పి మరియు సహాయం చేయాలని చెప్పి కూడా మేము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి కోరుతున్నాము. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జీవితాలు చిన్నాభిన్నమవుతాయి. అటువంటి సంఘటనలు ఎక్కడా కూడా పునరావృతం కాకూడదని చెప్పి గట్టిగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఈ దుష్ప్రభావాలు జరుగుతున్నాయో, మత సామరస్యాన్ని దెబ్బతీసే ఈ యొక్క పరిణామాలు జరుగుతున్నాయో వాటిపై కూడా నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. వెంటనే అక్కడ కడప నగరంలో పీస్ కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక జిల్లా కలెక్టర్ అయినా, స్థానిక ఎస్పీ గారు అయినా సరే వెంటనే పీస్ కమిటీలు ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని కాపాడాలి, మత సామరస్యాన్ని పెంపొందించాలని చెప్పి ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మేము కోరుతున్నాం. కడప నగరంలో జరిగిన దుర్ఘటనపై స్థానిక నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలిశాము. ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున మెమరాండం ఇచ్చాము. కడప నగరంలో జరిగిన ఈ దుశ్చర్యలో హిందువులైనా ముస్లింలైనా ఒకటిగా ఉండే ప్రాంతంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలకు హిందువులలో, ముస్లింలలో కొందరు రెచ్చగొట్టే నాయకుల వల్లనే ఇటువంటి ఘటన జరిగిందని మేము భావిస్తున్నాము. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అమాయకులైన హిందూ యువకులను కానీ, ముస్లిం యువకులను గాను వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను బేషరతుగా వాళ్ళను విడుదల చేయాలని కోరుతూ మేము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున కోరుతున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్లోని చాలామంది డిగ్రీలు, ఇంటర్లు చదివి ఉన్న యువకులకు ఒకటే మేము కోరుతున్నది, ఇటువంటి మతతత్వ పార్టీలతో, సంస్థలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ ఉజ్వల భవిష్యత్తు అంత బాగుంటుందని మేము మనవిస్తున్నాం. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపిస్తే బాగుంటుంది మేము తెలియజేస్తున్నాము. సో మనం ఇక్కడ కూడా చూసినాము, 2012లో కూడా నంద్యాలలో కూడా చాలా మంది యువకులు సఫర్ అయినారు. సో కాబట్టి యువకులను కొద్దిగా వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి అధికారులు చేయాలని చూస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కడ రాకుండా చర్యలు తీసుకోవాలి. దీనికి కారకులైన ప్రతి ఒక్కరిని కఠినంగా కూడా శిక్షించాలి.
రుద్రవరం మండలం నర్సాపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి సుదర్శన నారసింహ మహామంత్ర హోమం, అష్టక గాయత్రి హోమం, ప్రత్యంగిర దేవి మూలమంత్ర హోమాలను వైదిక విధానంలో నిర్వహించారు. పూజలు వేద మంత్రోచ్చరణల మధ్య అత్యంత ఘనంగా సాగాయి. హోమాల అనంతరం పూర్ణాహుతి నిర్వహించి దేవతామూర్తులకు సహస్ర కలశాభిషేకం చేశారు. అనంతరం విశేష అలంకరణ చేసి మంగళహారతి సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కడప జిల్లాలో జరిగిన పరిపాలనా వైఫల్యాలు మరియు భద్రత అమానుష ఘటనలు మరియు ప్రజలపై జరిగిన లాఠీ చార్జ్ను ఖండిస్తూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుసేన్ మాట్లాడుతూ కడప జిల్లా అల్మాస్పేట సర్కిల్ వద్ద జరిగిన ఘటన చాలా బాధాకరమని, ఆందోళనకరం. ఈ సంఘటన కేవలం కడప జిల్లాకే పరిమితం కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలను కలిచివేసింది. రాష్ట్రంలో శాంతి సామరస్యాలను కాపాడాల్సిన సమయంలో ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడం దురదృష్టకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెసిడెంట్ ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ సర్కిల్ పేరుపై గతంలో స్వయాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఒక భవ్యమైన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఆవిష్కరించి దానిని టిప్పు సుల్తాన్ సర్కిల్ గా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సంఘటనపై టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు స్పందించకపోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కన్క్లూజన్ కోసం సంవత్సరాల క్రితమే దాన్ని టిప్పు సుల్తాన్ సర్కిల్ గా చేయాలని అక్కడి నాయకులు మరి అక్కడి ప్రజలందరూ డిమాండ్ చేసి కార్పొరేషన్ లో ఆ బిల్లు పెట్టుకుని దాన్ని పాస్ చేయించడం జరిగింది. దాని తర్వాత మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్లలో అదే సర్కిల్ లో నిలబడి అక్కడే పెద్ద స్పీచ్ ఇచ్చారు. ఈ సర్కిల్ ని మేము టిప్పు సుల్తాన్ సర్కిల్ గా నామకరణం చేస్తాము, ఈ సర్కిల్ ని మేము అంగరంగ వైభవంగా అభివృద్ధి చేస్తాము. కడప నగరంలో ఎటువంటి ఈ సర్కిల్ వంటి అభివృద్ధిని ఎక్కడ ఉండకుండా ఇక్కడే పెడతామనే మీరు
ఈ రోజు ఏమైంది? 2 రోజుల క్రితము ఆ సర్కిల్ కి వేరే పేరు పెట్టాలని కొంతమంది దుండంగులు చేసిన పని మీరు పోలీసు వారు అడ్డుకోలేకపోయారు. అది అడ్డుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. వాళ్ళు 15 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నా చేయడం లేదు. 2 రోజుల్లో వీళ్ళు వచ్చి సర్కిల్ అలౌ చేస్తున్నారనే బాధతో అక్కడ వాళ్ళు నిరసన, రాజ్యాంగం ఇచ్చిన హక్కు నిరసన చేసే హక్కు దానికోసం అక్కడ వచ్చింటే మీరు ఎక్కడి నుంచి అయితే రాళ్లు పడినాయో అక్కడ కొట్టకుండా రాళ్లు వాళ్ళ మీద పడితే వాళ్ళని మీరు కొట్టి అక్కడ ఇబ్బంది పెట్టారు. మీరు అక్కడ మన పోలీసుల చర్య కూడా చూసుకుంటే కేవలం పోలీసు వారు ఏదైనా లాఠీ చార్జ్ చేస్తే కాళ్ళ మీద కొట్టి ఆ గుంపును తరుముతారు. నంద్యాల పట్టణ శివారులోని రైతు నగర్ లో తప్పుడు డాక్యుమెంట్లను చూపించి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఉట్టి సావిత్రిని దగా చేసి 22 లక్షలను కాజేసింది రియల్ ఎస్టేట్ గ్యాంగ్. సాదిక్ నగర్ ప్రాంతానికి చెందిన సావిత్రి ఎస్పీ కాలనీలో ఉన్న బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం నంద్యాల మండలం రైతు నగర్ గ్రామంలోని సర్వే నెంబర్ 68లోని ప్లాట్ నెంబర్ 20లో ఉన్న 3.328 సెంట్ల స్థలాన్ని రియల్ ఎస్టేట్ దళారి దూదేకుల క్రాంతి కుమార్ మధ్యవర్తిత్వంలో బొమ్మిరెడ్డి రామేశ్వరరెడ్డి నుండి కొని దశల వారీగా 22 లక్షలు అందజేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కానీ స్థల యజమాని రెవెన్యూరు కొడవాటి సునీల్ బాబు తన స్థలాన్ని మొదట ఇప్పే వెంకటేశ్వర్లకు మళ్లీ రెండవసారి మజ్జిగ వేణుగోపాల్ గారికి ఫేక్ డాక్యుమెంట్లతో డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత మజ్జిగ వేణుగోపాల్ స్థలాన్ని బొమ్మిరెడ్డి రామేశ్వర రెడ్డికి అమ్మారు. రెవెన్యూరు కొడవాటి సునీల్ బాబు డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్లు స్పష్టంగా వెల్లడైంది. దీనితో రెవెన్యూరు కొడవాటి సునీల్ బాబు, మజ్జిగ వేణుగోపాల్, బొమ్మిరెడ్డి రామేశ్వర రెడ్డి మరియు దూదేకుల క్రాంతి కుమార్లపై తగిన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సావిత్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నంద్యాల పట్టణంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న హనుమాన్ శోభయాత్రను పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ స్వయంగా పట్టణంలోని పలు ముఖ్య ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. శోభయాత్ర నంద్యాల మార్కెట్ యార్డ్ నుండి ఘనంగా ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో యాత్ర మార్గం మొత్తం పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, అత్యవసర సేవలపై ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. అనంతరం మాట్లాడుతూ విశ్వ హిందూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించబడుతున్న ఈ శోభయాత్రలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పట్నం అంతటా అదనపు పోలీస్ బలగాలను మోహరించి సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తామని చెప్పారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక సూచనలు జారీ చేసినట్లు, ప్రతి ప్రాంతంలో బీట్ సిబ్బంది, ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్, ట్రాఫిక్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తారని ఎస్పీ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నంద్యాలలో జరుగుతున్న ఈ హనుమాన్ శోభయాత్ర విజయవంతంగా, ప్రశాంతంగా జరగాలని జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. వాళ్ళు ఇట్లా కల్పన సెంటర్లో సేమ్ టైం
సో రేపు ఇక్కడ మన దగ్గర నంద్యాల 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో జరుగుతున్న హనుమాన్ జయంతి శోభాయాత్ర సంబంధించిన ఈరోజు ప్రొసెషన్ రూట్ అండ్ బందోబస్త్ అరేంజ్మెంట్స్ చూసుకోవడం జరిగింది. సో మనం సఫిషియెంట్గా బందోబస్తుకి ఫోర్స్ మేము పెడుతున్నాము. ఫోర్స్తో పాటు డ్రోన్ పెట్రోలింగ్, సీసీటీవీ కెమెరా మానిటరింగ్, రూఫ్ టాప్ బందోబస్త్, సో అన్ని బందోబస్తు మేము పెడుతున్నాము. అండ్ ఆల్ కమ్యూనిటీస్తో ఒక పీస్ మీటింగ్ పెట్టేసి అందరితో కోఆర్డినేషన్లో ఇది బందోబస్త్ అండ్ శోభాయాత్ర స్మూత్గా జరిగినట్లు మేము చూసుకుంటున్నాము. సో దీనికి అన్ని రకాల ప్రికాషన్స్ వీఆర్ టేకింగ్ అండ్ వీ వుడ్ ఆల్సో అపీల్ టు పీపుల్ ఆల్సో టు కోఆపరేట్ మనకి రేపు ఉన్న శోభాయాత్ర. సో దానికి వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ విల్ మేక్ షూర్ దట్ ఇట్ విల్ గో ఆన్ స్మూత్లీ. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల మెడికల్ అసోసియేషన్ మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న బంద్ కు మద్దతు ప్రకటించింది. కెమిస్ట్ల జీవనాధారం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈ బంద్. నంద్యాల ప్రజా పరిష్కార వేదికకు ప్రజల నుండి అపూర్వ స్పందన వెల్లువెత్తుతోంది. కలెక్టర్ రాజకుమారి మానవీయ సేవలకు ప్రశంసలు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన సిఐటి నాయకులు. నంద్యాల శక్తి టీం ఆధ్వర్యంలో మసీదుపురం పొలంలో పనిచేస్తున్న మహిళలకు భద్రతపై చైతన్యం కల్పిస్తూ వారికి ధైర్యాన్ని నింపిన శక్తి టీం బృందం. కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ అవాంఛనీయ సంఘటనలు అత్యంత దురదృష్టకరమని ప్రజావేదికల ఫిర్యాదు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ బాషా. రుద్రవరం మండలం నరసాపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుదర్శన హోమం, విశేష పూజలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించిన భక్తులు. కడప జిల్లాలో జరిగిన పరిపాలనా వైఫల్యాలు, భద్రత అమానుష ఘటనలు మరియు ప్రజలపై జరిగిన లాఠీ చార్జీలు ఖండిస్తూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా భారీ నిరసన. నంద్యాల పట్న శివారులోని రైతు నగర్లో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి. తప్పుడు పత్రాలు చూపించే ఒకే స్థలాన్ని పలుమార్లు రిజిస్ట్రేషన్ ఘటన కలకలం రేపింది. నంద్యాలలో పట్నంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న హనుమాన్ శోభయాత్రకు విస్తృత భద్రతా ఏర్పాట్లు స్వయంగా పరిశీలించిన ఎస్పీ సునీల్ శరణ్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.